అసలు వీడిని పట్టుకుని లంజా కొడుకుని పట్టుకుని 4 ఉతికితే ఎవరు చెప్పారా? చూడు ఇక ఇంతకన్నా అజయ్ బాబు వాడు సుగుణాకర్ రాజు ఎట్లా మాట్లాడుతున్నాడు, లంజా కొడుకు అంటున్నాడు. ఎవడిచ్చాడు? అది అబ్యూజ్ లాంగ్వేజ్ కదా. దేవుడి కోసం ఆయన లంజా కొడుకు కావాలా చెప్పండి? ఆయన ఏమన్నా రౌడీనా గుండానా? బైబిలే కదా చెప్తుంది. వీడికన్నా ఇంకో దొంగన ఉన్నారా? చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు, వినండి. అసలు వీడిని పట్టుకుని లంజా కొడుకుని పట్టుకుని 4 ఉతికితే ఎవరు చెప్పారా నీకు అని చెప్పి కాసేపేమో పిల్లలు తప్పడానికి బెదిరింపులు వచ్చినాయి అంటాడు, కాసేపో ఒంటికాడికి మెసేజ్లు వచ్చినాయి అంటాడు. ఎవరో నీకు చెప్పిందని చెప్పి పోలీసులు వీడిని పట్టుకుని ఉతికితే అసలు ఈ మొత్తం మాఫియా అంతా వీడి దగ్గర ఉంది. ఆ దొంగలు క్రిమినల్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరూ వీళ్ళతో ఖర్చులో ఉన్నట్టున్నారు. అర్ధరాత్రి ఒంటికాడికి మెసేజ్లు వచ్చినాయి చెప్పాడా? ఎస్పీ గారు ఏం చెప్తున్నారు చూద్దాం. ఫోన్ కాల్ డేటా చేస్తారు కదా, ఫోన్ కాల్ డేటాలో మొత్తం పరిశీలించారు. దీన్ని శివశక్తి నడిపించేటువంటి మనోడు వాడు లంజా కొడుకన్నా పడాలి, రౌడీ కొడుకన్నా పడాలి. వాని దగ్గర ఎవ్వరు లేని ఇన్ఫర్మేషన్, వీడు ఏం చదువుకున్నది తెలియదు, ఏం చదువుకున్నారో అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతారు. ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా విష సంస్కృతిని మాట్లాడే వెధవలు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో చూడండి. ఇక కూడా వీళ్ళు చేసిన ప్రాపగాండా, వీళ్ళు లేవనెత్తినటువంటి అభూత కల్పనలు అవాస్తవం ఇదే మొత్తం ఛానల్స్ నిండా రోజుకొకటి ఒంటిగంటకి మెసేజ్లు, బెదిరింపులు, కాల్స్, థ్రెటనింగ్స్, అక్కడ రక్తం ఎక్కడ రక్తం, అది కొట్టరా ఇది కొట్టరా. ఒక్క నా కొడుకన్నా బాధ్యత ఉంది అసలు అంటే. చూడు వీడికి ఉన్న బాధ్యత, వీడికి ఉన్న బాధ్యత ఏంది? ఒక్క నా కొడుకులను మనం ఎంత దారుణంగా అంటున్నారు. మరి వీని అరెస్ట్ చేయాలి కదా, వీని జైల్లో వేయాలి కదా. కొడుకులు గిడుకులు ఎన్నో బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాడే కదా రెచ్చగొట్టేది. అజయ్ బాబు గారు ఏం చేశారు? ఆయన మాట్లాడింది ఏంది? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి. పట్టుకుని లంజా కొడుకుని పట్టుకుని 4 ఉతికితే ఎవరు చెప్పారా నీకు అని చెప్పి కాసేపేమో పిల్లలు తప్పడానికి బెదిరింపులు వచ్చినాయి అంటాడు, లంజా కొడుకులు మెసేజ్లు వచ్చినాయి అంటాడు. ఎవరా నీకు చెప్పిందని చెప్పి పోలీసులు వీడు. ఇంకో ఎంత బాధ అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక చూడండి వాడు ఇంతవరకు అరెస్ట్ కాలేదు. వెళ్తున్నటువంటి ఆయన జర్నీ, ప్రవీణ్ పగడాల గారు వెళ్తున్న జర్నీ, లైట్లు చూడండి ఎట్లా ఉందో. నైట్ ట్రావెల్లో ఆయన సంబంధించినటువంటి ఒక్క నిమిషం మీకు మొదటి నుంచి చెప్తున్నాను, మొదటి నుంచి కూడా మీకు చెప్తున్నాను, మొదటి నుంచి కూడా మీకు చూపిస్తున్నాను, మీకు చాలా వరకు చూపెడుతున్నాను. మ్యాటర్కి సంబంధించినటువంటి నేపథ్యం కూడా ఏం జరుగుతుందనేది. ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అనుమానాస్పద మృతి గురించి కొన్ని వివరాలు ఇట్లాను చర్చ. ఇప్పటికే బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయి సుమారుగా 14 రోజులు అవుతున్నా ఆయన మృతిపై ఖచ్చితమైన వివరణ సంబంధిత పోలీస్ శాఖ వారు ప్రజల ముందు ఉంచడమే లేదు. పోస్ట్ మార్టం రిపోర్టు మరియు ఇతర వివరాలను బయటకు చెప్పడం లేదు. ఈ క్రమంలో అనేకమైన సీసీటీవీ ఫుటేజీలు బయటకు వస్తూ గందరగోళానికి గురి చేస్తున్నాయి. కేసును పక్క దోవ పట్టిస్తున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజీలు ఎవరు మీడియా ద్వారా బయటకు వచ్చేలా చేస్తున్నారో ఇప్పటికే ఖచ్చితమైన వివరాలు లేవు. 29 మార్చి 2025 ఎస్పీ గారి ప్రెస్ మీట్లో తెలియజేసిన టోల్ ప్లాజా సీసీటీవీ వివరాలు తప్ప మిగిలిన సీసీటీవీ ఫుటేజీలు ఈ పోలీసు వారు తాము రిలీజ్ చేసినట్లు ఇప్పటి వరకు ప్రకటించలేదు. వాడు ఇప్పుడు చెప్పింది కదా, వాడు ఏం చేసిండు, పోలీసు ఎస్పీ గారిది ఆ వీడియో చూపెడుతున్నాడు. ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఈ క్రమంలో అనేకమైన సీసీటీవీ ఫుటేజీలు బయటికి వస్తూ గందరగోళం గురి చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న నేపథ్యంలో కేసును పక్కదో పట్టిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలు ఎవరు మీడియా ద్వారా బయటికి వచ్చేలా చేస్తున్నారో ఇప్పటికీ ఖచ్చితమైన వివరాలు లేవని చెప్తారు. 29 మార్చు 2025 ఎస్పీ గారి ప్రెస్ మీట్లో తెలియజేసిన టోల్ ప్లాజా సీసీటీవీ వివరాలు తప్ప మిగిలిన సీసీటీవీ ఫోటోలు పోలీసు వారు తాము రిలీజ్ చేసినట్లు ఇప్పటివరకు ఆయన ప్రకటించలేదు. వాడు మొత్తం ప్రకటించినని అజయ్ బాబు మీద లంజా కొడుకులని మాట్లాడుతున్నాడు. వాడు లంజా కొడుకులని మాట్లాడుతున్నాడు. చాలా బాధాకరం కదా. ఏ బైబిల్ అయితే పట్టుకున్నారో ఆ విధంగా నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళను చంపేసి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి వాడు చెప్పిన మాటలకే మనం చెప్తున్నాము. చూడండి ఇక్కడ ఇంకోటి కూడా మీకు చూపిస్తున్నాను. ఎంత ఎవిడెన్స్. 28 మార్చి 2025 బిగ్ టీవీ వారు ప్రవీణ్ గారు గన్నవరం ప్రాంతంలో 24
24th March 2025 రాత్రి 9 గంటల 3 నిమిషాలకు ఆయన వాహనం మీద ప్రయాణిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. ఎస్పీ గారి ప్రెస్ మీట్లో ఆ వివరాలు తెలియజేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి లింక్ దానికి సంబంధించినటువంటి పోలీస్ వారి కంటే ముందుగా ఈ సీసీటీవీ బిగ్ టీ వారికి ఎలా అందిందో పోలీస్ వారు బిగ్ టీ వారు స్పందించలేదు. చూడండి వాళ్ళకి ఎట్లా అందినాయి వీడియోస్, బిగ్ టీ వారికి ఎట్లా వచ్చినాయి, ఏ నిమిషాలు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పడానికి అన్ని మీకు వాళ్ళ పోలీసులు కూడా స్పందించలేదు దీని మీద. మరి వాళ్ళు ఎన్ని చిత్రీకరిస్తున్నారు, ఏ విధంగా అల్లుతున్నారు. ఎస్పీ గారి ప్రెస్ మీట్ తర్వాత ప్రవీణ్ గారి ఫోటోలు ఆయన మద్యం కొంటున్నట్లు వచ్చిన 2 సీసీటీవీ వీడియోస్ ఎవరు విడుదల చేసినా తెలియదు. విజయవాడలో బండి హెడ్లైట్ పగిలిపోయి ఆయన కూర్చున్న ఫోటో, జగ్గయ్యపేటలో లారీ ముందు ప్రమాదవశాత్తు పడినట్లుగా ఉన్న వీడియో ఎవరు విడుదల చేశారో కూడా ఇప్పటివరకు తెలియలేదు. అది ఎవరు కూడా చెప్పలేదు. ప్రవీణ్ గారి మృతి విషయమై అనుమానాలు లేవనెత్తుతున్న అడుగడుగుతున్న ప్రశ్నలకు బదులుగా ఈ వీడియోలు విడుదల చేసినట్టు ఉంది. ఇది మొత్తం సంఘటనలు మరింత జటిలం చేస్తున్నది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎస్పీ గారి ప్రెస్ మీట్ తర్వాత ఆయన బుల్లెట్ బండి హెడ్లైట్ ఘాట్ లేకుండా ప్రయాణించడం సాధ్యం కాదన్న తర్వాత ఆయన కీసెల్లో బండి నుంచి ప్రవీణ్ గారు పడిపోయిన సీసీటీవీ వీడియో వచ్చింది. విజయవాడలో సుమారు 4 గంటలు ఏమయ్యారని అనుమానం వ్యక్తం చేస్తే ఆయన రామవరపుడు జంక్షన్ వద్ద బండి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు వైపున కూర్చున్న ఫొటోస్ వచ్చాయి. విజయవాడలో పెట్రోల్ బంకులో లైట్ పగిలిపోయిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఏలూరులో ఆయన ఒక మద్యం దుకాణంలో మద్యం కొంటున్నట్లు వీడియో బయటకు వచ్చింది. దీని విషయంపై BBC తెలుగు వారు ఏలూరు మద్యం దుకాణంలో వీడియో పోలీసు వారు విడుదల చేయలేదు అనే న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ప్రతి వీడియో మీద అనుమానాలు వచ్చి ఈ విషయం ప్రతి వారు సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. సీసీటీవీలో ఉన్న డేటా అండ్ టైంలో ఉన్న అంకెలు ఒకటి రంగు ఇంకొకటి రంగు ఎందుకు మారుతున్నాయని మనకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసే ఈ వీడియోలు నిజమైనవా కాదా అని పోలీసు వారిని కూడా కోరడం జరిగింది. ఇలా మారడం సాంకేతికంగా సీసీటీవీ పరికరంలో ఉన్న ఈ లోపమా లేదా ఎవరన్నా సీసీటీవీ డేటా అండ్ టైంను ట్యాంపరింగ్ చేశారా అనే అనుమానాలను నివృత్తిని చేయవలసిన కోరడమైంది. ఆ తర్వాత జగ్గయ్యపేట వద్ద ప్రవీణ్ గారు లారీ పక్కన ప్రయాణిస్తూ ఒక పక్కన పడి ప్రమాదానికి గురైనటువంటి వీడియోను కూడా మనం చూడడం జరిగింది. చూడు ఎంత అద్భుతంగా చేసిలో. ఆ తర్వాత ప్రవీణ్ గారు జగ్గయ్యపేట వద్ద ప్రమాదానికి గురైన తర్వాత కీసర టోల్ ప్లాజా వద్ద పడి ఉన్నప్పుడు NHA రోడ్ సేఫ్టీ సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స చేశారని వీడియో వచ్చింది. NH వాళ్ళు ప్రథమ చికిత్స చేసేటువంటి క్రమంలో వాళ్ళు తప్పకుండా స్పందిస్తారు. పోలీసు అధికారులకు సమాచారం ఇస్తారు, 108కు సమాచారం ఇస్తారు, వాళ్ళు పంపించరు. ఆయన తాగి ఉన్నటువంటి క్రమంలో తాగి ఉంటే బండి నడిపేటువంటి క్రమంలో ఉంటే ఎవరైతే టోల్ ప్లాజా సిబ్బంది ఉన్నారో ఏదైతే రోడ్డు సిబ్బంది ఉన్నారో వాళ్ళు వెంటనే పోలీసు అధికారులకు సమాచారం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ జ్యుడిషియల్ ఏదైతుందో టోల్ ప్లాజా నుంచి పడుకుంటే పోలీసులకు సమాచారం ఇస్తారు. కానీ వాళ్ళు అక్కడ వీడియో రిలీజ్ చేశారు. ఎంత అద్భుతంగా చేశారో చూడండి, ఎంత అద్భుతంగా చేశారో చూడండి. అక్కడ సేఫ్టీ సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స చేసి మళ్ళీ పంపించారట. ఆ వీడియో వచ్చింది. ఆ తర్వాత ప్రవీణ్ గారు ఎల్బీ నగర్లో ఒక మద్యం దుకాణంలో మద్యం కొంటున్నట్లు వీడియో బయటకు వచ్చింది. చూడండి ఎంత ఘోరమో. అక్కడ టోల్ ప్లాజా దగ్గర పడితే వాళ్ళు ప్రథమ చికిత్స చేసి తర్వాత ఎల్బీ నగర్కి వచ్చింది. అంతా మద్యం మత్తులోనే మళ్ళీ ఇక్కడికి వచ్చి పైన పేర్కొన్న ప్రతి వీడియోలో ప్రవీణ్ గారు ప్రమాదానికి గురైనప్పుడు మద్యం దుకాణంలో మద్యము కొంటున్నట్లు చూపిస్తున్న సందర్భంలో ఆయన హెల్మెట్ తీయడం లేదు, మొహానికి ఉన్న మాస్క్ తీయడం లేదు. ఈ వీడియోలో ఆయన స్పష్టమైన మొహం కనిపించడం లేదు. ఇది ఇంకా అనేక అనుమానాలకు దారితీస్తున్నది. పోలీసు వారు ఈ వీడియోలు అన్ని నిజమైనవో కాదో తెలపడం లేదు. మరియు పోలీసు వారి కంటే మీడియా ఛానల్స్ వారికి ఎలా ఈ వీడియోలు చేరుతున్నాయో అనే విషయం విచారణ కూడా చేయడం లేదు. జగ్గయ్యపేట లారీ ముందు ప్రమాదవశాత్తు పడినట్లుగా ఉన్న వీడియో వచ్చిన తర్వాత ఆయన ప్రమాదానికి గురైన ప్రదేశం గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు అక్కడ సీసీటీవీ పోలు అనేది కనిపించలేదు. ఫోటోలు మెయిల్కు జతపరచడమైనది. గూగుల్ స్ట్రీట్ మ్యాప్ 2022 సంవత్సరం తర్వాత వివరాలు చూపిస్తున్నది. దీనిని ఆధారం చేసుకొని అక్కడ ఉన్న ఫోన్కి సీసీటీవీ లేదు అనే ఒక వీడియో చేయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు, అనవసరంగా తప్పుడు సమాచారం ప్రచారం చేసినట్లుగా ఉంటుంది. అందువలన జగ్గయ్యపేట లారీ ముందు ప్రమాదవశాత్తు పడినట్టుగా ఉన్న వీడియో వచ్చిన ప్రదేశం నుండి సంఘటన జరిగిన ప్రదేశం వరకు చీరాల నుంచి ఒక టీం ఒక్కసారి వ్యక్తిగతంగా చూద్దామని వెళ్ళి సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. జగ్గయ్యపేట లారీ ముందు ప్రవేశపడినట్టుగా ఉన్న ప్రదేశం శ్రీ వెంకటసాయి ఫుడ్ ప్లాజా జగ్గయ్యపేట వారి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ నుంచి చూస్తే ప్రవీణ్ గారికి ప్రమాదం జరిగిన ప్రదేశం కనిపిస్తుంది. ప్రవీణ్ గారు చాలామంది అనుమానిస్తున్నట్లు అనాయనాల ఉన్న వ్యక్తి బైక్ నుంచి పడిపోయిన తర్వాత సీసీటీవీ వైపు చేయి ఎత్తడం, ఆయనంతటా ఆయన పైకి లేవడం, అంత ప్రమాదం నుంచి బయటకు పడినంత తర్వాత కనీసం ఆయనకు ఏమైనా తలకు దెబ్బలు తగిలాయా అని పరీక్షించుకోకుండా ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. కింద పడిన తర్వాత ఆయన వాహనం ఏమైనా దెబ్బతిన్నదా లేదా కూడా చెక్ చేసుకోలేదు. ఈ మొత్తం ఘటనలో ఆయన కనీసం హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. జగ్గయ్యపేట ప్రదేశం ఫోటో వీడియోస్
ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ జత చేసిన నేపథ్యం ఉంది. దయచేసి జేబీఎం టీవీ మీరు ఫాలో అయ్యేటప్పుడు మీ అందరు కూడా చూపిస్తాను. ఇక చిల్లకల్లు టోల్ ప్లాజా, ఈ టోల్ ప్లాజా వద్ద నుంచి ప్రవీణ్ గారు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన బండి హెడ్ లైట్ గ్రిల్ ఉన్నది. చిల్లకల్లు టోల్ ప్లాజా ప్రదేశం ఫొటోస్ వీడియోస్ కూడా దీన్ని జతపరచడం జరిగింది. అన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. కీసర టోల్ ప్లాజా, ఈ టోల్ ప్లాజా వద్ద నుంచి ప్రవీణ్ గారు ప్రయాణించేటప్పుడు ప్రవీణ్ గారు బండి అదుపు తప్పి కింద పడిపోయినప్పుడు ప్రవీణ్ గారి చేతిలో గాయాలైనాయి అని వీడియోలో ఎన్హెచ్ఏ రోడ్ సేఫ్టీ సిబ్బంది చెప్పారు. అక్కడ ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద ఉన్న షాపు వారిని అడిగినప్పుడు ప్రమాదం వివరాలు చెప్పలేకపోయారు. చూడండి ఎంత ఘోరం. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు ఉన్నాయి. కీసర వద్ద ఉన్న టోల్ ప్లాజాలో ప్రవీణ్ గారి మొహం స్పష్టంగా చూపించే సీసీటీవీ పరికరాలు అక్కడ వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. కీసర టోల్ ప్లాజా ప్రదేశం ఫోటో అండ్ వీడియోస్ కూడా ఇక్కడ జత చేయడం జరిగింది. అవన్నీ కూడా చూపిస్తాను. పొట్టిపాడు టోల్ ప్లాజా, ఈ టోల్ ప్లాజాని రాత్రి 9:15కి ప్రవీణ్ గారు దాటినట్లు ఎస్పీ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పొట్టిపాడు ప్లాజాలో ప్రవీణ్ గారు బైక్ మరియు ప్రవీణ్ గారి మొహం, బాడీ మరియు ఇతర వివరాలు అస్పష్టంగా ఉండడంతో అది ఆయననే అనే అనుమానాలు ఉన్నాయి. ఈ టోల్ ప్లాజా మరియు దాని చుట్టూ పక్కల చాలా సీసీటీవీ పరికరాలు కూడా ఉన్నాయి. వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. వాటిలో స్పష్టమైన సమాచారం లభించే అవకాశాలు ఉంది. పొట్టిపాడు టోల్ ప్లాజా ప్రదేశం ఫోటో అండ్ వీడియోస్ దీనిలో కూడా జత చేయడం జరిగింది. ఏలూరు మద్యం షాపు, ప్రవీణ్ గారు కలపలో టోల్ ప్లాజా దాటిన తర్వాత నేషనల్ హైవే నుంచి ఏలూరు పట్టణంలోకి మద్యం కొనడానికి వెళ్ళినట్లు వివరాలు బయటకు వచ్చాయి. ఆయన ఏలూరు పట్టణంలోకి వెళితే ఏలూరు పట్టణంలోకి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏలూరు పట్టణం సీసీటీవీలలో పడే అవకాశము ఉంది. ఈ వివరాలు అందుబాటులో లేవు. ఏలూరు పట్టణం నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యే ప్రదేశంలో ఉన్న సీసీటీవీ వివరాలు, ఫొటోస్ కూడా వీడియోలు కూడా ఇక్కడ జత చేయడం జరిగింది. ఇది ఎవరైతే మతోన్మాదులు వాళ్ళందరికీ ఇది అంకితము. నేను వాళ్ళందరికీ కూడా నాకు ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం ఇచ్చేస్తాను. ఏలూరు ఎన్హెచ్ఏఐకి ప్రవేశించిన తర్వాత ప్రతి 5 కిలోమీటర్లకు ఒక సీసీటీవీ ఉన్నది. ప్రవీణ్ గారి మార్గం మొత్తం ప్రయాణ వివరాలు ప్రతి 5 కిలోమీటర్లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నది. సీసీటీవీ వివరాలు, ఫొటోస్ కూడా ఇక్కడ మీకు జత చేయడం జరిగింది. దయచేసి మేధావులారా, ఈ లైవ్ను చూసేటువంటి క్రైస్తవ బిడ్డలారా, సోదరి మనులారా, దయచేసి ఇంతకన్నా ఎవిడెన్స్ ఇవ్వలో ఇవాళ మీరు గర్జించండి. ముమ్మాటికి ప్రవీణ్ పగడాల గారిది హత్య అని చెప్తున్నాను. ఇంతకన్నా ఎవిడెన్స్ కూడా ఎవరు చూపించారు? ఏ టీవీ ఛానల్ చూపించినా, ఏ యూట్యూబ్ బోర్డు చూపించినా, ఏ మతోన్మాద చూపించినా అవన్నీ ఫేకే. ఎవరు ఏ పాస్టర్ ఎవరు చెప్పినా కూడా అవన్నీ ఫేక్. ఇక్కడ మాత్రం సత్యం, ఇది నిజమైంది. రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నటువంటిది నిజమైంది. మీరు గుండెల మీద రాసి పెట్టుకోండి. ముమ్మాటికి ప్రవీణ్ పగడాల గారిది హత్యే. సువర్ణ అక్షరాలతో రాసి పెట్టుకోండి. ముమ్మాటికి హత్య అని చెప్తుంది ఓన్లీ జేబీఎం టీవీ. నేను మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. ఇవన్నీ ఎవిడెన్స్, ఇవన్నీ సాక్ష్య ఆధారాలు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను. ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రతి క్షణం చెప్తున్నాను. ఇలా చాలా వరకు ఇలా వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. దయచేసి చూడండి. ఏలూరు ఎన్హెచ్ఏఐకి ప్రవేశించిన తర్వాత మార్గంలో చాలా వరకు హైవే మీద లైట్స్ లేవు. మరి ప్రవీణ్ గారు ఏలూరులో మద్యం కొన్నారని సీసీటీవీ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన ఒకవేళ మద్యం సేవించి ఉంటే పిఎం రిపోర్ట్ వచ్చే వరకు తెలియదు. మద్యం మత్తులో రాత్రి వేళ ఆయన వాహనానికి ఎట్లా లేకుండా రైట్ సైడ్ బ్రింక్లో వేసుకొని ఈనాడులో ఆయన కళ్ళజోడికి ఒక అద్దం పగిలిపోయింది అని రాశారు. ఈనాడులో ఒక రాశిలు కళ్ళద్దాలు పగిలిపోయినాడు. కళ్ళద్దాలు ఎక్కడ వాళ్ళు ఇష్టం రాసుకున్నారు. చీకట్లో ఆయన ప్రయాణం సాధ్యమేననే అనుమానం వస్తుంది. పగలు పూట 3 సార్లు ప్రమాదకరంగా వాహనంపై నుండి పడిపోయిన వ్యక్తి రాత్రిపూట ఏలూరు నుంచి కొవ్వూరుకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఎవరిని గుద్దకుండా వేరే వారు ప్రవీణ్ గారిని గుద్దకుండా రాత్రిపూట ప్రయాణించే హెవీ వెహికల్స్ హెడ్లైట్ ఆయన కళ్ళ మీద పడి ఇబ్బంది పడుతున్నా ఆయన ప్రయాణించాలని తెలియాలంటే ప్రతి 5 కిలోమీటర్లు ఉన్న ప్రతి సీసీటీవీని కూడా చెక్ చేయాలి. ఆయనకు రాజమండ్రి ఉంది. ఆయన పిలిస్తే 100 మంది వస్తారు. అక్కడ చాలా సేవ చేస్తున్నాడు. గంత అవస్థపడి, గంత ఇబ్బందులు పడి, గంతగానం ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఎంత ఘోరం చూడండి. పాపం ప్రవీణ్ పగడాల గారిని ఎంత దారుణంగా చంపేసారు చూడండి. ఎంత ఘోరాతి ఘోరంగా చంపేసారు చూడండి. ఎంత హేళన చేసి చంపేసారు చూడండి. ఎంత భయంకరంగా చంపేసారు చూడండి. ఇవన్నీ మీకు అర్థం కావాలని, మీకు అన్నీ అర్థం కావాలని మీకు చూపెడుతున్నాను. ఇవన్నీ ఎవిడెన్స్.